హాస్పిటల్స్ డబ్బులు దోచేస్తున్నారు. ఎంత ఉన్నవాడైనా 3 డేస్ హాస్పిటల్‌లో ఉన్నాడంటే 1,00,000 బిల్ అవుతుంది. మామూలుగా నార్మల్‌గా డీహైడ్రేషన్ అనో, మోషన్స్ అనో, వామిటింగ్స్ అనో వెళ్తే. వాళ్ళు చేసే ఒక్కొక్క టెస్టు బయటైతే 5,000, 6,000, 7,000 ఉంటే హాస్పిటల్‌లో చేరిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేస్తే మాత్రం ఆ టెస్ట్‌ని బట్టి 19 అంటే సగానికి సగం. అక్కడ 9,000 ఉంటే వీళ్ళ దగ్గర 19,000. సగానికి సగం రేట్లతో భారంగా మారిపోతున్నాయి హాస్పిటల్. ప్రతి ఒక్కళ్ళకి అమెరికాలో లాగా వైద్యం, విద్య అన్నీ ఉచితంగా ఇస్తే ప్రతి మనిషి బతకగలుగుతారు. ఒక్క పేషెంట్, ఒక మనిషి ఇంట్లో సిక్ అయ్యాడంటే 2 తరాలు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఆదాయంలో వాళ్ళు. ఇంకా వాళ్ళకి జీవితం ఉండట్లేదు. అంత కఠినంగా ఉంటున్నాయి హాస్పిటల్ బిల్లులు. ఇంకా అప్పులు చేసుకున్న అప్పులు తీర్చడం సరిపోతుంది వాళ్ళకి. అందుకని పథకాల కంటే కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఆనందంగా ఉంటారని నా ఉద్దేశం. మీరందరూ ఏమంటారు?